విజయ్ అన్నమలై ఒకరు సినిమా సామ్రాజ్యాన్ని ఏలి రాజకీయాలను జయించిన సూపర్ స్టార్ అయితే మరొకరు సమాజంలో మార్పు కోసం కాకి దుస్తులు వదిలి వ్యవస్థను మార్చాలని నడుం బిగించిన సింగం. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య తమిళనాడు రాజకీయం నడవబోతోంది. ఎందుకంటే అన్నమలై బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. కొత్త పార్టీ ప్రకటనతో తన లక్ష్యం ఏంటో, టార్గెట్ ఎవరో క్లారిటీ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే దశాబ్దాల పాటు ద్రావిడ పార్టీల మధ్య నడిచిన తమిళ రాజకీయాలు ఇక సింగం వర్సెస్ సూపర్ స్టార్గా మారబోతున్నాయి. ఇంతకు అన్నమలై సొంత పార్టీ నిర్ణయం వెనక అసలు వ్యూహం ఏంటి? సింగం సింగిల్ ఎంట్రీ వెనక ద్రావిడ పార్టీలకు పర్మనెంట్గా చెక్ పెట్టే స్ట్రాటజీ ఉందా? విజయ్ వర్సెస్ అన్నమలై పోరు తమిళ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతుంది? లెట్స్ వాచ్. తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. బీజేపీకి అన్నామలై రిజైన్. కొత్త పార్టీ ప్రకటనతో ద్రావిడ పార్టీలకు షాక్ ఇచ్చిన సింగం. తమిళనాట అన్నామలై నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండనుంది? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకి లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత యావత్ దేశం దృష్టి విజయ్ పైనే పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు దగ్గర నుంచి సీఎంగా విజయ్ పాలన ఎలా ఉంటుంది, రాజకీయ సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటారు అనే డిబేట్లకైతే కొదవేలేదు. ఇప్పుడు ఆ సీన్ మారింది. ఇప్పటి వరకు విజయ్ మీద ఉన్న ఫోకస్ సడన్ గా అన్నామలై మీదకి షిఫ్ట్ అయింది. తమిళనాడు రాజకీయాలు ఇప్పటి వరకు ఒక్క లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ విజయ్ ని మించిన సినిమాటిక్ డైలాగులు పేలుస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేయడం, ఆ రాజీనామాను అధిష్టానం ఆమోదించడం, ఆ వెంటనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేయడం, ఇలా ఒక్కటేంటి తమిళనాడు రాజకీయాలకు ఊపిరి సలపని విధంగా అన్నామలై దూకుడు పెంచేశారు. ఆ దూకుడు దశాబ్దాల పాటు తమిళనాడును ఏలిన ద్రావిడ పార్టీల పునాదులని షేక్ చేయడమే కాదు, ప్రస్తుతం పవర్లో ఉన్న జోసెఫ్ విజయ్ ని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. இந்த கல்ட்டு பாலிடிக்ஸ்ல இருந்து வெளியே வரணும், ஒரு காமன் மேன் பாலிடிக்ஸை முன்னிறுத்தணும், சமரசம் இல்லாத கொள்கை இருக்கக்கூடிய இயக்கமாக அது கட்சியாக முன்னாடி வரணும். அவ்வளவு குவாலிட்டியான லீடர்ஸை நம்ம பில்ட் பண்ணணும். ஒரு முதலமைச்சர் தமிழகத்தை மாற்ற முடியுமான்னு கேட்டீங்கன்னா கண்டிப்பா முடியாது. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత అన్నామలై సంచలన ప్రకటన చేశారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. వి ది లీడర్స్ పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్టు అన్నామలై తెలిపారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని, తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళతానని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధి తన ప్రథమ ప్రాధాన్యమన్నారు. అన్నామలై చేసిన ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. మన ముఖ్య సిద్ధాంతాల నుండి పుట్టుకొచ్చే ఒక కొత్త ఉద్యమం, రాజకీయాల్లో ఒక కొత్త కోణం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. మన లక్ష్యం ఒక్కటే, తమిళనాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడం అంటూ అన్నామలై ప్రకటించిన తీరు ఆయనలోని ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు అద్దం పడుతోంది. సినిమా గ్లామర్తో దశాబ్దాల ద్రావిడాధిపత్యానికి చెక్ పెట్టి సరికొత్త రికార్డుతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన విజయ్ హవా నడుస్తున్న వేళ ఆ ప్రవాహానికి ఎదురెదడానికి అన్నామలై సిద్ధపడటం ఆయన పొలిటికల్ గట్స్ కు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నామలై ప్రకటనతో విజయ్, అన్నామలైల మధ్య పోలికలు అనివార్యమని తేలిపోయింది. విజయ్, అన్నామలై ఇద్దరు తమిళ రాజకీయాలకు అవుట్ సైడర్స్, బ్రాండ్ ఇమేజ్ తో వచ్చిన వారే. కానీ ఇద్దరి ప్రస్థానాలు ఉత్తర దక్షిణ ధృవాలంతా భిన్నమైనవి. ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని 3 దశాబ్దాల సినీ గ్లామర్ ని ఓట్ల రూపంలోకి మార్చి రాత్రికి రాత్రే సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు విజయ్. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై కన్నడ నాట విధులు నిర్వహిస్తున్న సమయంలోనే రియల్ సింగంగా పేరు తెచ్చుకున్నారు. కర్ణాటకలో డ్రగ్స్, గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. 2015లో 17ఏళ్ల విద్యార్థిని రేపు, మర్డర్ కేసు విచారణతో అన్నామలై పేరు మారుమోగిపోయింది. 2017 చిక్కమగళూరు అల్లర్ల అణచివేత, అల్లర్లకు కారకులపై ఉక్కుపాదం మోపడం లాంటి పరిణామాలతో కన్నడిగులందరితో రియల్ సింగం అనిపించుకున్నారు. అనంతరం 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే బీజేపీ అధిష్టానం ఆ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి పర్యటనలు, అవినీతిపై రాజీలేని పోరాటాలు, దూకుడుతో కూడిన ప్రసంగాలతో తమిళనాడులో ఉనికి చాటుకోవడానికి కష్టపడుతున్న బీజేపీని సింగిల్ హ్యాండ్ తో ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అన్నామలై కమలం పార్టీని వీడడానికి ప్రధాన కారణం ఆయనలోని రాజీ పడని నైజం.
తమిళనాడులో పతనావస్థకు చేరిన ఏఐఏడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలన్న ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడి 11% ఓట్లు సాధిస్తే పాత ద్రావిడ పార్టీల పొత్తుల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో అది 3%కి పడిపోయింది. తప్పుడు నిర్ణయాల వల్లే పతనం జరిగింది అని అధిష్టానానికి రాసిన 5 పేజీల లేఖలో అన్నామలై నిలదీశారు. సొంత రాష్ట్రంలో బీజేపీని ఢిల్లీ మార్కు పార్టీగా కాకుండా తమిళ అస్తిత్వంతో నడపాలని ఆకాంక్షించారు. ఈ రోజు రాష్ట్రంలో విజయ్ని ఢీకొట్టేవాడే లేడు. ద్రావిడ యుగం అంతమైంది, కేవలం భాషా సెంటిమెంట్లతో రాజకీయాలు నడవవు అని ఢిల్లీ హైకమాండ్ ముందే కుండ బద్దలు కొట్టి తన పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి బయటకొచ్చేశారు. కానీ అన్నామలై సింగిల్ గా తమిళ రాజకీయాలను ప్రభావితం చేయగలరా? తమిళనాడులో జోసెఫ్ విజయ్ తిరుగులేని శక్తిగా ఎదిగిన మాట వాస్తవమే. కానీ అన్నామలై పట్టుదలకు కొన్ని బలమైన పునాదులున్నాయి. ఎందుకంటే అన్నామలై 0 నుండి రాజకీయం ప్రారంభించడం లేదు. ద్రావిడ పార్టీల అవినీతికి విసిగిపోయి ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న విద్యావంతులు, పట్టణ మధ్యతరగతి యువతులు అన్నామలైకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే విజయ్ రాజకీయం, సినిమా, గ్లామర్, అభిమానుల బలంపై నడుస్తుంటే అన్నామలై మాత్రం సుపరిపాలన, అవినీతి రహిత సమాజం, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలని అస్త్రాలుగా ఎంచుకున్నారు. పైగా ఇప్పటి వరకు బీజేపీ ముద్రతో ఢిల్లీ గులాం అంటూ విమర్శించిన వారికి ఇకపై అన్నామలై చాలా తెలివిగా తమిళ ప్రాంతీయ అస్తిత్వం, జాతీయ దృక్పథం అనే కొత్త మోడల్తో సమాధానం చెప్పబోతున్నారు. ఖచ్చితంగా అన్నామలై ముందున్నది ముళ్లబాట. విజయ్కి 3 దశాబ్దాల సినీ ప్రయాణం ఇచ్చిన ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. పైగా బీజేపీ లాంటి జాతీయ పార్టీ అండా, ఎన్నికల యంత్రాంగం లేకుండా శూన్యం నుండి సొంతంగా ఒక పార్టీని నిర్మించడం అంత సులువైతే కాదు. కానీ సవాళ్లను ఎదుర్కొని నిలబడమే అన్నామలై నైజం. అదే చేస్తానంటున్నారాయన. ఒకప్పుడు తమిళనాడు అంటే ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధి, ఆ తర్వాత జయలలిత వర్సెస్ కరుణానిధి. మరి రాబోయే కాలంలో రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇకపై డీఎంకే, ఏఐఏడీఎంకేల కాలం చెల్లిపోయింది. 2026 తర్వాత తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై కనిపించబోయే అసలైన రైవల్రీ విజయ్ వర్సెస్ అన్నామలై మాత్రమే కావచ్చు. ఒకరు సినిమా సామ్రాజ్యాన్ని ఏలి రాజకీయాలను జయించిన సూపర్ స్టార్ అయితే, మరొకరు సమాజంలో మార్పు కోసం కాకి దుస్తులు వదిలి ఒంటరిగా అయిన వ్యవస్థను మార్చాలని నడుం బిగించిన సింగం. ఈ పోరులో గెలుపెవరిదైనా అన్నామలై పట్టుదల, రాజీపడని రాజకీయం మాత్రం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.